ప్రతిసారి ఇస్తారు. మొత్తం వీళ్ళు మాత్రం దుమ్ము లేపేస్తున్నారు ప్రతి ప్రెస్ మీట్ లో. అందరు యాక్టర్స్ కానీ సినిమాలు కానీ, ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల నుంచి ఈ సినిమాకు జర్నీ చేస్తున్నారు. చాలా ఆకలితో ఉన్నారు, వాళ్ళు కసిగా ఉన్నారు, ఎట్టి బస్సులో ఇటు కొట్టాలని. ఇంకా మన 3 షోల రెస్పాన్స్ చూసి ఇంకా గట్టిగా, ఇంకా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ముఖ్యంగా ఈ సినిమా నాకు భిక్షు వెంకటయాదవ్ చూపించిన తర్వాత, ఈ సినిమాకి సపోర్ట్ ఉందామని నిర్ణయించుకున్న తర్వాత, నాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ, ముఖ్యంగా మా పిఆర్ఓ మధు అండ్ ఆల్సో సోషల్ మీడియా ఖాదర్, వారే మీడియా టీం అందరూ చాలా గట్టిగా ఎలాగైనా సరే చిన్న సినిమా అనుకోకుండా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ప్రతి చోటికి ఈ సినిమా కంటెంట్ చేరదీస్తున్నారు. అలాగే యూవీ మీడియా వాళ్ళు అన్ని ఈవెంట్స్ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అలాగే మీడియా కూడా ప్రతిసారి చాలా ఫుల్ రేంజ్ లో అటెండెన్స్ ఇచ్చి ఈ సినిమాని చాలా ఫాస్ట్ గా, చాలా తక్కువ ఉన్న డబ్బుల్లో తక్కువ ఖర్చు డబ్బులతోటి ఇంత బాగా జనాల్లోకి రీచ్ అవ్వడానికి గట్టిగా సపోర్ట్ చేసిన మీడియాకి, మా సోషల్ మీడియా అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి బాగుందండి, ఈ సినిమా సపోర్ట్ చేయండి అని చెప్పగానే జగదీష్ గారు, సురేష్ ప్రొడక్షన్ టీం అంతా చూసి దాన్ని రెస్పెక్ట్ చేసి ఆ సినిమా ముందుకు తీసుకొని వాళ్ళు అమౌంట్ స్పెండ్ చేసి ఈ సినిమాని వాళ్ళు రిస్క్ తీసుకొని రిలీజ్ చేస్తున్నారు. దానికి సురేష్ బాబు గారికి, మంచి సినిమా ఉంటే ఆదరించడానికి ఇప్పుడు రెడీగా ఉంటారు వాళ్ళు. చాలా థ్యాంక్స్. అలాగే సినిమా చెప్పగానే వచ్చి షో చూశారు శిరీష్ రెడ్డి గారు. శిరీష్ గారు సినిమా చూసి అన్ని థియేటర్లు మాట్లాడి, అందరితో మాట్లాడి, ఎగ్జిబిటర్స్ తో అందరితో మాట్లాడి సినిమా సపోర్ట్ చేయండి, చాలా బాగుందని ఆయన ఇదే థియేటర్ సినిమా చూసి ఈ రోజు కూడా మార్నింగ్ కూడా బాంబే నుంచి ఫోన్ చేసి ఆ ఏరియాలో థియేటర్ పెట్టు, థియేటర్ పెట్టు అది చెప్పిస్తున్నాడు. చాలా థ్యాంక్స్ శిరీష్ రెడ్డి గారికి. అలాగే ఈ సినిమా మెయిన్ మన వరంగల్ వేసినాం, చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాం. షో అయిపోయింది, అన్ని పాజిటివ్ టాక్. పక్క నుంచి వేరే నిర్మాతలు కూడా ఆ ఎగ్జిబిటర్ ఫోన్ చేసి కనుక్కుంటే చాలా బాగుంది ఒరిజినల్ గా సినిమా చాలా బాగుంది టాక్ ఆడియన్స్ నుంచి, ఎగ్జిబిటర్ నుంచి అనేది వచ్చింది. అదే కాన్ఫిడెన్స్ తో నిన్న విజయవాడ, కరీంనగర్ లో షో వేయడం జరిగింది, సేమ్ రెస్పాన్స్. అదే కాన్ఫిడెన్స్ తో ఈ రోజు ఒక 10 చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల షోలు వేస్తున్నాం. ఈరోజు థర్స్డే అయినా సరే రెస్పాన్స్ తో, డీటెయిల్ రెస్పాన్స్ బాగానే వెళ్తుంది. రేపు 14th నుంచి ఫుల్ పేజ్ ప్రీమియర్ షోలు కొన్ని పెట్టేసాం, ఇంకా చాలా చోట్ల ప్రీమియర్స్ పెట్టబోతున్నాం. 15th రోజు చాలా గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా, ఓవర్సీస్ లో, బెంగళూరులో, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250 సెంటర్ల పైనే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాకి ప్రేక్షకులు గట్టి సపోర్ట్ ఇచ్చి ముందు తీసుకెళ్తాను ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నా. మంచి సినిమా. ఈ రోజు వరకు నేను జడ్జి చేసిన 20 years లో ఏ రోజు ఒక మంచి సినిమా వెనకాలకి చేసిన విధానం లేదు. పెద్ద రేటింగ్ చేరింది, ఒక రేంజ్ చేరింది, అంతేగాని ఆపోజిషన్ కాంపిటీషన్ బట్టి డెఫినెట్ తెలుగు ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తారు. ఆ కాన్ఫిడెంట్ ఉంది. మీడియా వాళ్ళకి మరొకసారి ఈ సినిమాని ఎట్లాగా జనాల్లోకి గట్టిగా తీసుకెళ్లి ఈ కొత్త టీంని మనం సపోర్ట్ చేద్దాం. వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తే రేపు చాలా మంచి ఇండస్ట్రీకి మంచి ఉపయోగపడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఎస్, భిక్షు గారు రెడీగా ఉన్నారు. వాళ్ళంతా రండి. కొంచెం ముందుకు రండి. మాధురి మధు గారు ఫోన్ చూస్తారు, ఒక్కసారి సెంటర్ లోకి రండి. రండి, మీరు రావాలి ఒక్కసారి. ఏం చేయదు, మాట్లాడిపోయినంతే. పర్లేదు. మధు గారు ఆయన వదలరు, మీరు రండి ప్లీజ్. ఓకే, టీమ్ కి ఆల్ ది బెస్ట్ అండి. ఇప్పుడు వరకు వచ్చిన కంటెంట్ డెఫినెట్ గా చాలా ఇన్నోవేటివ్ గా, చాలా డిఫరెంట్ గా ఉంది. డైరెక్టర్ భిక్షు గారు ఏదో సెన్సేషన్ అయితే క్రియేట్ చేయబోతున్నారు. సినిమా తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, కానీ డెఫినెట్ గా ఏదో మ్యాజిక్, ఏదో సెన్సేషన్ అయితే క్రియేట్ చేయబోతున్నాడు. డెఫినెట్ గా సినిమాని అందరికి నచ్చుద్దని అనుకుంటున్నాను. డెఫినెట్ గా అందరికి నచ్చాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అమ్మా, మధు గారు చేత మాట్లాడించేసారు భిక్షు గారు. అంటే మనం ఎంత ప్రమోషన్ చేసినా, ఏం చేసినా అందరు రీచ్ అయ్యి ఎంత రీచ్ అయిందని తెలిసింది పిఆర్ఓకి. ఆయన కూడా ఒకసారి ఏం మాట్లాడినా ఇంకొంచెం సెంటర్ కి వచ్చారా ప్లీజ్. ఇంకా ఉండదు కాబట్టి వెళ్ళండి. మీ అందరూ సినిమా విషయం ఊళ్ళో ఉన్న అర్థమవుతుంది ఎంతసేపు రానట్టు.
నేను ఎక్కువ మాట్లాడా. నేను దిగ్భ్రాంతికి లోనే మాట్లాడకుండా మావాడు మాట్లాడేసిండ్రు. నేను సినిమా గురించి గొప్ప చెప్పకుండా మా లీడర్ మాట్లాడేసిండ్రు. ఇది ఏం మాట్లాడలేవు, నాకు జింక చిక్క తప్ప ఏం చేయదు. ఇక నా జింక చిక్క నేను చెప్పు వెళ్ళిపోతా. అంటే అందరికీ సక్సెస్ మీట్ అంతా సక్సెస్ చేసుకుంటున్నాం, కానీ సక్సెస్ మీట్ లో కొంచెం ఎనర్జీ లేదు. అందుకనే నేను జింక చిక్క వెళ్ళిపోతా. వెళ్ళిపోతాం. ఏం లేదండి, వరంగల్లో ముందు కావాలా రైట్. వరంగల్లో మేము ఆ సినిమా చూస్తుంటే మా హుషార్పేట సినిమా ఇది ఒక స్టార్ సినిమా అర్థం కాదు. ఎందుకంటే ఆ కేకలు, ఆ అరుపులు, ప్రతిదానికి ఉరకాలు, వాళ్ళకు వాళ్ళు కామెంట్లు వేసుకోవడాలు చూసి చాలా అనిపిస్తుంది. అప్పుడు అనిపించింది ఈ అమ్మ వరంగల్లో ఈ పిల్లలు చదివించినాక జింక చిక చిక్క చిక చిక్క చిక చిక్క చిక జింక చిక చిక్క చిక చిక్క చిక చిక్క చిక జింక చిక జింక చిక జింక చిక దానికి జింక చిక అంటే విజయవాడలో కూడా అదే రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ముగ్గురు కాదు ముగ్గురు గడవదురు టక్కేసుకోవచ్చు, నువ్వు టక్కేసుకోవచ్చు.